మళ్ళీ అమ్మని ఎప్పుడు మీరు అంటే మాట్లాడలే కదా, తర్వాత మీ సక్సెస్ చూసి అమ్మ ఎప్పుడు మాట్లాడారు? ఫస్ట్ సినిమా స్క్రీన్లో చూసినప్పుడు. సినిమా వైపు ఎప్పుడు వచ్చారు? ఈ సెటిల్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, మళ్ళీ సినిమా వైపు ఏంటి ప్రయాణం మీది? సినిమా వైపు అంటే 2015లో మా మామ కొడుకు షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఓ, నాకు చిన్నప్పటి నుంచి కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్స్, స్టేజ్ ఆర్టిస్ట్. ఓకే. స్కూల్లో ఏదైనా వేసేవాళ్ళంటే రాజీవ్ వస్తున్నాడు, రాజీవ్ చౌహాన్. మా ప్రిన్సిపల్ నేను స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తుంటే మా ప్రిన్సిపల్ ఊరికొచ్చి మరి చూసేటోడు. ఓ, చదువులో ఉండిపోతే కానీ వీటిలో ఇలాంటి అన్నిట్లో ఫస్ట్. ఓకే. మొత్తం మా ఊరికి నేను ఫస్ట్ అనమాట. ఓకే. డ్రాయింగ్ వేయాలన్నా, ఏదైనా వేషం వేయాలన్నా, దుర్యోధనుడు, ఓ, ఘటోత్కచుడు, అవన్నీ సొంతంగా ఆర్నమెంట్స్ అవన్నీ తయారు చేసుకుని నేను వేస్తుండే. మమ్మీకి తెలియదు ఇవన్నీ. ఆ, అయితే ఒకసారి ఇవన్నీ తయారు చేస్తుంటే ఎందుకు తయారు చేస్తున్నావు ఏంటనంటే, అప్పుడు మమ్మీ బ్యూటిషియన్. ఓకే. ఈ మీసాలు ఉండకుండే కదా ఆ, చిన్నప్పుడు. ఆ, పెట్టి మీసాలు అతికిచ్చి పంపించింది ఫస్ట్ టైం మమ్మీ. మమ్మీ. ఓకే. దాని తర్వాత ఇక అప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తుండే. ఇంకా తర్వాత సిటీకి వచ్చిన తర్వాత ఆ పని ఈ పని బిజీ అయిపోయినాం. ఉమ్, అయిపోయిన తర్వాత చదువుకోరా అని పంపిస్తే మనం తిరుగుళ్ళ స్టోరీ చేసినాం. ఆ, అప్పుడు దోస్తానా ఇది అది కొట్లాట్లు అన్నీ ఉంటుండే ఓకే. ఒకప్పుడు. ఉమ్, సంపాదించేది ఒక మనసులో మైండ్లో ఒకటి పెద్ద ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. ఇది మనం కాదే, ఎస్. మనకి ఏదో ఉంది, సో ఈ పక్కన పెట్టాలి. సో అన్ని పక్కన పెట్టేసి ఇటు వచ్చి. ఇందులో పడ్డాం. ఓకే. సో 2015లో మా పెద్ద మామ కొడుకు దేవేందర్ షార్ట్ ఫిలిం చేద్దాం బావా అంటే, ఉమ్, నాకు నవ్వు వస్తుందిరా అని చెప్పి, చాలా సంవత్సరాలు అయిపోయింది మనం ఏంది అంటే, అప్పటికప్పుడే కొత్తగా అన్ని షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. ఆ, సర్లే చేద్దాంలే అని చెప్పేసి వాడికి స్టోరీ రాసిండు, చేసినాము. అది కొంచెం ఇదైపోయింది, అలవాటు అయిపోయింది. తర్వాత కొత్తగా డబ్ స్మాష్ అని ఒకటి వచ్చింది. అవును. టిక్ టాక్ అని వచ్చినప్పుడు లెజెండ్ సినిమాది అన్ని డైలాగ్ చిన్న 5 సెకండ్స్ వస్తుండే. ఉమ్, అందరు అదే చేస్తుంటే నేనేం చేసిన, ఒక 30 సెకండ్స్ 1 మినిట్ 2 మినిట్స్ అన్ని ఒక పెద్ద డైలాగ్ చేసి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన. ఉమ్, పెడితే నైట్కి నైట్ అంతే, అప్పుడెంత 80-50 ఫాలోవర్స్ ఉండే. ఓకే. నైట్కి నైట్ 3000 వెళ్ళిపోయింది. ఓ, సూపర్. ఫేస్బుక్ అంటే అప్పుడు టాప్ అసలు అవునవును. రారు. అవును. తర్వాత అందరు కామెంట్స్ పెడతారు, అన్న డమరుకొండ డైలాగ్ చెప్పు, డమరుకొండ డైలాగ్. మొత్తం సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని డమరుకొండ డైలాగ్ చెప్తే ఫుల్ నిండిపోయేది. 15 ఫాలోవర్స్ నిండిపోయింది. 15,000 ఎక్స్ట్రా ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. ఇంకా అప్పుడు ఫస్ట్ సినిమా నుంచి మన చక్రి గారి తమ్ముడు మెసేజ్ చేసి ఆ వీడియోలు చూసి, ఉమ్, అగ్నిసాక్షి అని ఒక సీరియల్ అడిగారు ఫస్ట్, ఆసం శ్రీనివాస్ గారు అని రైటర్ ఆయన. అన్నీ ఆ వీడియో చూసి తర్వాత ఫస్ట్ సినిమా పరారి చక్రి గారి తమ్ముడు మెసేజ్ చేసిండు, మన సినిమాలో క్యారెక్టర్ అని. అప్పుడు చేశాను. ఓకే. దాని తర్వాత ఒక్కోటి చేసుకుంటూ వచ్చిన. ఆ డైలాగ్ ఒకసారి మీకు వైరల్ చేసిన డైలాగ్ చెప్పరా మాకు? మాయి, నీ మాటలు వింటుంటే రోమాలు శూలాలు అవుతున్నాయి, నరాలు బల్లాలు అవుతున్నాయి, నెత్తురు పోటెత్తుతోందిరా. పగ పగ ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతుంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు, అవమానం అసురులక. ఆ! మా తాత ముత్తాతలు బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాసుర, మహిషాసురులందరినీ వంచించి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన యుక్త వయసు వచ్చిన బిడ్డకి యుక్త వయసు రాగానే వివాహమాడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి, పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను నా వశం చేసుకుని దేవతలని, ఆ దేవతలకు పూజలు చేసే మానవ జాతిని మసి చేసి 14 భువనాలకు అధిపతినై అంతరించిపోతున్న మన రాక్షస జాతికి మొలకలు మొలకలు పుట్టిస్తా, సృష్టికి ప్రతి సృష్టి చేస్తా. మజ్జారు మాయి, మజ్జారే. వావ్, థ్యాంక్ యూ, సూపర్ థ్యాంక్ అండి. యూ, థ్యాంక్ యూ. సూపర్. కానీ కొంతమందికి డైలాగ్స్ మర్చిపోతారు, అంత పెద్ద డైలాగ్ మళ్ళీ అది ప్యూర్ తెలుగు, అది సంస్కృతంలో కొన్ని వర్డ్స్ కూడా మీరు వాడడం జరిగింది, అది కంటిన్యూ గుర్తుండడం అంటే చాలా కష్టం అది. అదే కదా కావాల్సిన స్పెషాలిటీ. స్మైల్ కూడా అది గంభీరంగా. అసలు మా అన్నని చూసినట్టే లేదు ఇప్పుడు డైలాగ్ చెప్పినంత వరకు, లీనమైపోయినా నేను అసలు. అవునా? చాలా బాగా చెప్పారండి. ఇక అందుకోసం వైరల్ అయిపోయింది అసలు. అండ్ విలన్ గాని ఎందుకు అంటే విలన్ గా క్యారెక్టర్స్ కి మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? విలన్ గా అంటే కటౌట్, మనం ఎవరికి భయపడం కాబట్టి
మనం స్ట్రైట్గా ఉంటాం కాబట్టి విలన్ అని కాదు, మనకు సూట్ అయ్యేది అది. ఓకే. ఫస్ట్ చేయాలి, మెయిన్ హీరో ఉంటే మెయిన్ విలన్గా నేను ఉండాలి, ఇదే మైండ్లో ఉంటుండే. ఓకే. ఓ 100 పేజీల డైలాగ్ సింగిల్ టేక్లో ఎట్లా చెప్పాలి అది వస్తుండే మైండ్లో. తర్వాత ఈ డైరెక్టర్లతో తిరిగి స్టోరీ సిట్టింగ్లో కూర్చొని నాకు ఆలోచనలు వస్తుండే కొన్ని సీన్లు. ఓకే. అప్పుడు నేను వెంటనే రాసుకోవడం, టైప్ చేసుకోవడం, వెంటనే సీన్ బై సీన్ రాసుకుంటే అప్పుడు నేను ఫిక్స్ అయినా నేను ఎందుకు అవ్వకూడదు. అప్పటి నుంచి నా స్టోరీ నేనే రాసుకున్నా. 2020 నుంచి దాదాపు 40-45 స్టోరీస్ రాసిన. అన్ని పెద్ద స్టోరీస్, అన్ని హ్యూజ్ పాన్ ఇండియా ఫిలిమ్స్. ఒక్క చిన్న లైన్ థాట్ వస్తే దానికి తగ్గట్టు రాసుకున్నాడే. ప్రేక్షకులకు ఏం కావాలి, మనకేం కావాలి, మన పర్ఫార్మెన్స్ ఏంది, ఏ ట్విస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కలుపుకొని ఇన్ని స్టోరీస్ రాసి ప్రీ ప్రొడక్షన్, పోస్టర్స్ అన్ని డిజైన్ చేయించి రెడీగా కూర్చున్నా. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మ్యాక్స్ ఇప్పుడు మార్కెట్ అంతా డల్గా ఉంది, కొంచెం అన్ని కరెక్ట్ అయిపోగానే స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడు ఏ పనికి తొందర పడకూడదు, కొడితే కుంభస్థలం కొట్టాలి. నువ్వు చిన్నదైనా స్టార్ట్ చేయి, పెద్దదైనా స్టార్ట్ చేయి, పెడితే మాత్రం సక్సెస్ అవ్వాలి, పెట్టి లాస్ కావద్దు. ఓకే. నువ్వు ఒక్కసారి అది మనకు తెలుసు, మనం రావచ్చు పోవచ్చు అని. అది రావచ్చు అనేది 99% ఉండాలి. ఆ 1% గురించి ఆలోచిస్తూ ఈ 99% నువ్వు చేయలేవు. సో అవన్నీ పక్కన పెట్టి మన కెపాసిటీ మనకు తెలుసు కాబట్టి వెళ్ళిపోవాలి, చేసుకోవాలి. అంటే ఒక విలన్ గా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే విలన్ గా కన్నా ఒక మంచిగా ఒక వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. రావణ్ అనే ఒక పేరు ఒక ఫ్యాన్స్ ఇచ్చారు, రావణ్ మహారాజ్ అని. పేరులోనే మీకు మహారాజ్ అనేది పెట్టేశారు. మీ పేరు అసలు మర్చిపోయారు అసలు. రావణ్ గారే అని నేను కూడా కాల్ చేసిన రావణ్ అన్నానే అని మాట్లాడతారు ఎవరైనా కూడా. అంటే ఈ పేరు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? కొత్తగా ఫీల్ అయినా. ఎందుకంటే ఒకప్పుడు హిమాయత్ నగర్ లో మనకి పార్కింగ్ కాంట్రాక్ట్స్ ఉండే, పక్కనే దోమలగూడ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం సెట్ చేసిన. అప్పుడు నా ఫ్రెండ్ సుధీర్ సంథింగ్ పేరు, స్కూటర్ మీద వస్తాడు, పెట్టుకొని వస్తాడు. ఒకసారి వచ్చి సడన్గా, అన్న నువ్వు చూడ్డానికి రావణంలా ఉంటావు కానీ నువ్వు రాముడివే అన్నాడు. సూపర్, నైస్ కాంప్లిమెంట్. నాకు రావణ్ మహారాజ్ అని బాగుంటుంది పేరు, ఇప్పటి నుంచి గదే అని అట్లే పిలుస్తా, ఎవరు పిలిచినా పిలవకపోయినా అన్నాడు. అది కంటిన్యూ అయిపోయింది అనమాట. అవును. కానీ మన పేరు కన్నా వేరే పేరుతోనే మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అన్ని సెట్ అవ్వవు, కొన్ని మధ్యలో ప్రొడ్యూసర్ ఒక పేరు పెట్టారు, అది సెట్ అవ్వాలి, అది వద్దులే బాగోదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.